రాజశేఖర రెడ్డిని వెన్నుపోటు అంటే వెన్నుపోటు ఏం కాదు, ఆ పార్టీలో ఉన్నటువంటి ఆ సంకుచిత రాజకీయాల్లో దెబ్బ కొట్టడానికి చాలా మంది చూశారు, తట్టుకుని నిలబడ్డాడు. అంటే కాంగ్రెస్ ఎప్పటికీ టీడీపీకి రాజకీయ ప్రత్యర్థి కాదా? చంద్రబాబు వచ్చాక, అంతకుముందు ప్రత్యర్థి. అంతకుముందు కాంగ్రెస్కి వ్యతిరేకంగానే పుట్టింది. కాంగ్రెస్ నుండి వచ్చిన బాబు కాంగ్రెస్ వాళ్ళకి ఏముంది, మనోడే పరిపాలిస్తున్నాడు కదా, మనోడే పరిపాలిస్తున్నాడు, ఏం ప్రాబ్లం అక్కడ? పార్టీ మారింది అంతే. ఈవెన్ అక్కడ జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ తోనే పొత్తుతో యునైటెడ్ ఫ్రంట్ నడిచా అంటే ఏంటి, అక్కడ కాంటాక్ట్స్ ఉన్నాయి కదా బలంగా. తర్వాత 2004లో రాజశేఖర రెడ్డి వచ్చాక కాంగ్రెస్ అధిష్టానానికి చంద్రబాబుకి మధ్యన బ్రేక్ వేయగలిగాడు. చంద్రబాబుకి ఎవరెవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళందరినీ కంట్రోల్ చేశారు. కేవీపీని అడ్డుపెట్టి ఎక్కడికక్కడ తన గుప్పిడి పట్టుకున్నాడు. అదే సోనియా గాంధీకి నచ్చంది. అంతకుముందు పని నడిచేది ఇక్కడ, అది అయ్యింది. ఇక సోనియా గాంధీ మాట అంటే చెల్లుబాటు అవుతుంది కొంతవరకే, ఇష్టారాజ్యంగా కుదరదు. పివి నరసింహారావు అట్లాంటోడు స్ట్రాంగోడు, రాజశేఖర రెడ్డి కూడా అట్లా స్ట్రాంగోడు. కాబట్టి ఏం చేయలేకపోయింది సోనియా గాంధీ. 2009లో కూడా సచ్చినట్టు రాజశేఖర రెడ్డి చెప్పాడు కాబట్టి అప్పుడు రాష్ట్రం ఇచ్చేద్దాం, విడా తీసేద్దామని 2009లోనే సోనియా గాంధీ ఒప్పుకోలే. రాజశేఖర రెడ్డి టీఆర్ఎస్ బయటికి వెళ్ళిపోతే మనం దెబ్బతింటామంది. ఎవడాడు నీకు చెప్పింది అన్నాడు. ఎవరెవరో చెప్పారని చెప్తే నో డౌట్ నేను గెలిపిస్తా, నాది బాధ్యత, లేకపోతే నేను రాజకీయాలు వదిలేస్తాను అన్నాడు రాజశేఖర రెడ్డి.